హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక మనం లాస్ట్ వీడియోలో శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అని చూపించాను కదా, శివాలయం. ఇప్పుడేమో ఇక్కడ ఊరి అమ్మవారు గుడికి, అంటే ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఒక అమ్మవారి గుడికి వచ్చాము. అది ఇక్కడ మనకి మామూలుగా తెలంగాణ ఇటువైపు అయితే బోనాలు ఎలా చేస్తారో, బోనాలు అప్పుడు పోతురాజులు అలా ఎలా ఊరేగింపుతో చేస్తారో, ఇక్కడ ఆ గుడిలో ప్రతిరోజు ఆ ఊరు పద్ధతిలో ఉండేటటువంటి ఒక కేరళ సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తితో వాళ్ళ పద్ధతిలో కొంచెం సేపు అలా లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంతారా మూవీలో ఉండేటటువంటి ఒక పర్సన్ వచ్చి అక్కడ కాసేపు పర్ఫామ్ చేసి, రోజు జరుగుతుంది ఇక్కడ అలాగా పర్ఫామ్ చేసి అలా వచ్చిన వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. అది అక్కడ ఆచార ప్రకారం అలా చెప్పాను. అది ఎవరిని ఉద్దేశించి తప్పు చెప్పాలని కాదు, తప్పు పట్టాలని కాదు, అలా చెప్తే అర్థమవుతుంది. అది మనకి అందరికీ తెలుగు వాళ్ళకి ఆ సినిమా ద్వారానే మనకి అక్కడ కొన్ని పద్ధతులు తెలిసాయి కనుక అక్కడ అలా చెప్పాను అంతే. ఇది వచ్చేసి ఇగోండి మధురాపుర శ్రీ ముత్తప్పం అనేటటువంటి గుడికి బయట నేను చాలా వరకు షూట్ అంతా కూడా బయటే చేశాను, లోపలికి అలౌ చెయ్యరు కనుక. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా నాకు బొమ్మలను వదరు కనుక అక్కడ చిన్న చిన్న బొమ్మలు ఏవో కూడా కొనాల్సి వచ్చింది. ఇది ఆ గుడి చుట్టూ ప్రాంగణం అనమాట. మనకు అలాగే గుడిలోకి వెళ్ళాక ప్రసాదం దగ్గర కూడాను మనకు ఉలవలేవో ఉడకబెట్టి అమ్మవారికి ఇచ్చేటటువంటివి అనుకుంటాను, లేదా అమ్మవారికి పండే పంటో నాకు తెలీదు, అవి ఉడకబెట్టి కూర్చోపెట్టి బల్లలు ఉంటాయి అక్కడ, వాటి మీద ప్రసాదం ఇస్తారు. అవి తిన్నాక మళ్ళీ కావాలంటే మనకి వడ్డిస్తారు, కానీ తిన్నాక మనం అప్పుడు బయటికి రావాల్సి ఉంటుంది. అలా ఆ ప్రసాదాన్ని కూడా అక్కడ అలా మనకి ఇస్తారనమాట. చేతికి ఇచ్చేస్తే బయటికి వచ్చేసి తినేయడం కాదు, ఆ ప్రసాదానికి కూడా విడిగా ఇంకొక మండపం అనేది ఉంటుంది. ఆ మండపంలో కూర్చొని మాత్రమే తినాలి. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది ప్రసాద మండపం. ఎదురుగుండా ఉన్న బ్లూ కలర్ది గుడి అనమాట. సో గుడిలోకి వెళ్ళాక నాకు ఎక్కడ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. మీరు లోపల చూస్తే అందరు చాలామంది జనాలు ఉన్నారు కదా, అది మెయిన్ గర్భగుడి. ఆ గర్భగుడిలోకి వెళ్ళాక నాకు ఎక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు. సో అందుకని నేను షూట్ చేయలేకపోయాను. చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని మాత్రమే మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఇవి కూడా నేను కొన్ని కేరళ వ్లాగ్స్ ఉండేటటువంటి ఛానల్స్లో చూసినటువంటి అమ్మవారి గుడే, కానీ ఇక్కడ నేను మన పద్ధతులతో కలిపి మీకు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఏమైనా ఆ గుడిలో జరిగేటటువంటి వాళ్ళ అలవాట్లను మీకు చూపించగలుగుతున్నాను అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎంతవరకు షేర్ చేశానో అనేది కూడా నేను మీకు ఎంతవరకు షేర్ చేయగలిగానో కూడా తెలియలేదు. బట్ నేను వెళ్ళిన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఉండే తంతుని దాన్ని కూడా మీకు చెప్తున్నాను. కింద కొలనులా ఉంటుంది, అక్కడ కాలు కడుక్కొని అందరూ లోపలికి వస్తున్నారు. ఇది రాత్రిపూటే జరుగుతుంది అనుకుంటా. ఈరోజు మేము వెళ్ళిన రోజు చాలామంది ఉన్నారు, చాలా రష్గా ఉండింది టెంపుల్ కూడాను. సో రష్గా ఉండేటప్పటికి మేము దర్శనం అయితే త్వరగానే అయ్యింది, కానీ టెంపుల్ ప్రాంగణం మాత్రం జనాలతో కిటకిటలాడిపోయింది. సో ఇలా మా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బొమ్మలు కొనుక్కొని మేము అక్కడి నుంచి అయితే బయటికి వచ్చాం. ఇది నా చిన్న వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది నాకు చాలా వాల్యూ అయినటువంటిది. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో డూ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.